నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పెద్దతండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డును తవ్వించడం జరిగిందని సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు దస్రు నాయక్ అన్నారు. కేజేఆర్ కాలనీ గ్రామంలో ప్రజలు వెళ్లాల్సిన రహదారిని రాజకీయ దురుద్దేశంతో ప్రజలు వెళ్లాల్సిన రోడ్డుని ముగించడం జరిగిందంటూ గ్రామ కార్యదర్శి అయిన గ్రామాధికారిని ఎన్నోసార్లు ప్రజల నుండి విన్నవించినా ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పెద్దతండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డును తవ్వించడం జరిగిందని సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు రుద్రనాయక్ అన్నారు. కేజేఆర్ కాలనీ గ్రామంలో ప్రజలు వెళ్లాల్సిన రహదారిని రాజకీయ దురుద్దేశంతో ప్రజలు వెళ్లాల్సిన రోడ్డుని ముగించడం జరిగిందంటూ గ్రామ కార్యదర్శి అయిన గ్రామ అధికారిని ఎన్నోసార్లు ప్రజల నుంచి విన్నవించిన ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ కార్యదర్శి కొన్ని కుటుంబాలకు వెళ్లాల్సిన దారిని అడ్డంగా గుంత తీసి వీధి రోడ్డును ముయించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ మురికి కాలువలు తీయడానికి అవకాశం ఉన్నా తీయకుండా కార్యదర్శి సర్పంచ్ ఇద్దరు గ్రామంలో కుటుంబాల మధ్య గొడవలు కక్షలు సృష్టించడం జరుగుతుంది. కాబట్టి పై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న రోడ్డుపై మట్టిని తొలగించి రోడ్డు గ్రామ పంచాయతీ రోడ్డుని మరలా పునర్నిర్మాణం చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వీరనాయక్, మాజీ సర్పంచ్ రామ్ సింగ్, సేవాలాల్ సేన నాయకులు బాబు, కృష్ణ, సాయి, శంకర్ నాయక్, అంబర్, లింగా, రెడ్డి నాయక్, హన్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై సేవాలాల్, జై సేవాలాల్, సేవాలాల్ సేన జై జై. మీడియా తక్షణమే దీనిపై సెక్రటరీ వాళ్ళు స్పందించి ఈ గుంతని పూడ్చి జనాలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దీన్ని పూడ్చి క్లీన్ చేపించి జనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. చేయాలి చేయాలి తండని అభివృద్ధి చేయాలి 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 గుంతను పుడవాలి 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 పుడవాలి. ఈరోజు సర్పంచ్ గారు అభివృద్ధికి పాడుపడాలి కానీ అభివృద్ధి కుంటుపడేటట్టు చేయడం కరెక్ట్ కాదు. సెక్రటరీ గారికి నేను ఎన్నోసార్లు మొరవించుకున్నా, అభ్యర్థించిన మా తండ అభివృద్ధికి పాటుపడండి, కానీ అభివృద్ధి లేదు, కుంటుపడుతుంది మేడం, దీని గురించి మీరు పట్టించుకోండి, దీని గురించి పట్టించుకోకపోతే మేము హై అథారిటీ దగ్గరికి వెళ్తామని ఆమెకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టిన ఫోన్లో. ఆమె చూసింది, మళ్ళీ రిప్లై ఏమి ఇవ్వలేదు. మళ్ళీ నేను ఫోటోలు కూడా పెట్టిన. ఇక్కడ అందరికీ ఇబ్బంది అవుతుంది మేడం తండాలో, మీరు తొందరగా వచ్చి దీనిపై చర్య తీసుకోవాలి, తీసుకోకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తాం, మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన. నేను సేవాలాల్ సేన నియోజకవర్గ అధ్యక్షుడిగా చెప్తున్నా మేడం. ఇంకా దీనికంటే 2-3 సార్లు నేను వేరే విషయంలో అడిగినా కూడా మేడం గారు ఏమీ స్పందించట్లేదు. ఎందుకు, దేని గురించి? మీకు సర్పంచ్ గారి మీకు మద్దతు ఉందనా, లేక జనాల గురించి పట్టించుకుంటారా? తనే మీకు ముఖ్యమా అని నేను ఈరోజు మీకు అడుగుతున్నా. మీకు గట్టిగా మా గురించి పట్టించుకోకపోవడానికి కారణం ఏంది? మీరు నా పేరు వీరనాయక్, కేజీఆర్ కాలనీ మాజీ ఎంపీటీసీ. ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద తండలో మరి నియోజకవర్గ అధ్యక్షుడు దస్రు నాయక్ ఆధ్వర్యంలో మరి పెద్ద తండకి రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి పెద్ద తండలో రోడ్ల మీద ఎంతో మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, నడవడానికి ఇబ్బంది పడతా ఉంటారంటే ఇలా చూడడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి రోడ్డు మీద గుంటను పెద్దగా తోయించారు. మరి ఎందుకు తోయించని అడిగితే ఇది ఇక్కడ మేము ఇంకోటి గుంతని ఏర్పాటు చేస్తామని చెప్పి స్థానిక ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు దగ్గరుండి కూడా ఆ జేసీపీ తోటి ఆ గుంతని తీపేయడం జరిగింది. అంతే మా వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్న ప్రజలు కూడా అడిగిరు, ఏమని అడిగిరి అంటే
మరి రోడ్ల మీద గుంతను తీస్తే మరి వచ్చిపోయేటోళ్ళ రైతులకు ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి అడిగితే అది మేము అధికార పార్టీ వల్ల మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు. మరి వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నా, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరి ఇక్కడ ఈ ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయవద్దని చెప్పి కూడా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మీరు అలాగనే రోడ్లని మీరు వాళ్ళు ఏం